చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తో మా క్రైమ్ కరెస్పాండెంట్ తిరుమల రెడ్డి మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. తిరుమల, చెప్పండి, సాయి శిరీష కేసుకు సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏమంటున్నారు? శ్రీరామ్, గత 3 నెలల క్రితం అంటే మే 27వ తారీఖు ఇంటర్వ్యూ షూటింగ్ అని చెప్పి బయటకు వెళ్లిన సాయి శిరీష ఇప్పటి వరకు కూడా ఇంటికి చేరుకోలేదు. అయితే కూతురు వ్యవహారంపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు నిన్న అంటే ఆదివారం రోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం. అయితే ఈమె మే 20న ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత వెళ్లిపోయిన తర్వాత జూన్ నెలలో ఒకసారి, అదేవిధంగా జూలై 6వ తారీఖు కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టు, తను క్షేమంగా ఉన్నట్టు కూడా ఫోన్ ద్వారా సమాచారం అందించింది. అయితే కూతురు ఇప్పటి వరకు ఫోన్ సంభాషణ జరిగినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇంటికి చేరుకోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం ద్వారా తన కూతురు గుర్తు తెలియని వ్యక్తితో ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టు, అదేవిధంగా అంటే ఈ సాయి శిరీష గతంలో ఒక లవ్ అటాక్ సినిమాలో హీరోయిన్ గా కూడా నటించడం జరిగింది. అదేవిధంగా కొన్ని టీవీ సీరియల్స్ లో కూడా నటించినట్టు కూడా తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే బంజారాహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నామని కూడా తెలుస్తున్నారు. కొద్దిసేపటి క్రితం బంజారాహిల్స్ ఏసీపీని సంప్రదిస్తే అంటే సాయి శిరీషకు సంబంధించి ఇప్పటి వరకు మా దగ్గర ఎటువంటి సమాచారం లేదు, కొద్దిసేపటి క్రితం నుండి కూడా సాయి శిరీష కొంతమంది బంధువులతో పోలీస్ స్టేషన్ తో లొంగిపోతుందన్న సమాచారంతో అంటే ఇక్కడ భారీ సంఖ్యలో మీడియా ప్రతినిధులు చేరుకోవడం ఇదే విషయమై ఏసీపీని సంప్రదిస్తే మాకు అటువంటి సమాచారం లేదని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. శ్రీరామ్. రైట్ తిరుమల, థ్యాంక్ యూ.